భారత జాతి యావత్తు 75 వసంతాలు పూర్తి చేసుకుని 70వ వసంతం రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు శాంతినికేతన్ విద్యాలయం చిన్నారులు విద్యార్థులు ఈ యొక్క కరెస్పాండెంట్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరుపుకుంటూ ఉండి నా యొక్క సందేశం ఏంటంటే మన పూర్వీకులు మనకు స్వాతంత్ర సమరయోధులు మనకు జాతి యావత్తుకు కూడా స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి వారి యొక్క కృషి మనం మర్చిపోకుండా ప్రతి చిన్నారి కూడా భారతదేశం యొక్క ఔన్నత్యానికి ఈ యొక్క గొప్పదనానికి మనం చాటుకుంటూ ఈ యొక్క రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ నిర్మాతలను రాజ్యాంగ యొక్క రచయిత యొక్క ఈ ఉద్దేశాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ చిన్నారులకు నేను ప్రత్యేకమైన సందేశం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి చిన్నారులను కూడా మంచి అలవాట్లను నేర్చుకుంటూ చక్కటి ఈ యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి విద్యా సుగుణాలను ఈ యొక్క విద్యా కుసుమాలను మనం పరిపూర్ణంగా జాతికి ఉపయోగపడుతూ మొదటగా మన యొక్క వారు చదువుకున్న ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చదువుకున్నటువంటి ఆ సమాజానికి అభివృద్ధి చేయడానికి వాళ్ళు పాటుపడాలి. అలాగే ఇంటర్న్గా భారత జాతి యొక్క ఔన్నత్యానికి భారతదేశానికి కూడా వాళ్ళ యొక్క సేవలు అందించి మంచి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. విద్యాలయంలో మరి కొండబాబు గారి ఆధ్వర్యంలో వారి టీచర్స్ అందరూ కలిసి ఈ పిల్లల మధ్యలో ఎంఈఓ గారి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అయితే ఇంతకాలం మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏమైంది అన్నది మన ఎంఈఓ గారు చెప్పారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనేది మన తెలుగు సూక్తి. అదేవిధంగా పుట్టిన చోటే ఈ శాంతినియ స్కూల్ కరెస్పాండెంట్ దీన్ని ఒక అభివృద్ధి పథకంలో తీసుకెళ్లాలని ఉద్దేశంతో మేము దీన్ని కొనసాగిస్తున్నాం. అలాగే పిల్లల వేషధారణలో అంటే వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క ఉద్దేశాలు తెలియజేసే విధంగా పిల్లల వేషధారణలన్నీ కూడా నిర్ణయించి తయారు చేసి వాళ్ళకి ఆ వ్యక్తుల యొక్క పరిచయం చేయడం అనేది జరుగుతుంది సార్.